శాంతి భద్రతలు క్రైమ్ రేటు 14% తగ్గింది అధ్యక్ష. గతానికంటే ఇప్పుడు మంత్ టు మంత్ కంపేర్ చేస్తే జనవరిలో 30% తగ్గింది అధ్యక్ష, ఫిబ్రవరిలో 31% తగ్గింది అధ్యక్ష. దీనికి అందరికీ కూడా పర్టికులర్లీ జంట నగరాలలో పోలీసులు చేసిన వ్యూహం ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జంట నగరాలు మరియు సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఇద్దరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ సేవల వల్ల గతం నుంచి ఇలా పోలీసు వాళ్ళు మామూలు తీసుకోవడం లేదు అధ్యక్ష. హైదరాబాద్ లో చెప్తా ఉన్నారు ప్రజలు, రోడ్ల మీద వసూలు చేసే బాధ తప్పింది, పోలీస్ స్టేషన్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉంది, ప్రజలు పోలీస్ స్టేషన్లకు పోతే ఈరోజు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మీ శాంతి భద్రతల పరిరక్షణలో నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే 14% క్రైమ్ రేట్ డౌన్ అయింది అధ్యక్ష. ఇది కూడా జాతీయ స్థాయిలో చెప్పేటువంటి వాళ్ళు చెప్తారు. ప్రధానంగా జంట నగరాలలో పోలీసుల వైఖరి చాలా మారింది అధ్యక్ష. ఇద్దరు కమిషనర్లు, సిటీ పోలీస్ కమిషనర్ కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ వాళ్ళు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను మనందరి పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. క్రైమ్ రేటు తగ్గించడంలో కానీ అద్భుతమైన పనితీరు చేయడంలో కానీ ఆ ఇద్దరు అధికారులు విజయం సాధించారు అధ్యక్ష. ఇలా హైదరాబాద్లో పోలీస్ ప్రొఫైలే మారిపోయింది అధ్యక్ష. చాలా కొత్త విధానాలు తెచ్చారు. ట్రాఫిక్ జుర్మానా వేస్తే గతంలో రోడ్డు మీద డబ్బులు వసూలు చేసేది, ఇప్పుడు చేయడం లేదు. ఇంటికి చాలానా పంపిస్తా ఉన్నారు, ఈ చాలాన పోతా ఉంది. పోలీసులు మామూలు అడుక్కునేవారు అధ్యక్ష, మామూలు అడగడం లేదు. ఈరోజు బంద్ అయిపోయినది. చాలామంది చెప్పినారు అధ్యక్ష, పోలీస్ స్టేషన్కి ఒకప్పుడు పోతే భయంగా ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. పోలీస్ స్టేషన్కి పోతే గౌరవంగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఎస్ఐ దగ్గరికి పోయినా, సిఐ దగ్గరికి పోయినా, డీసీపీ దగ్గరికి పోయినా, కమిషనర్ దగ్గరికి పోయినా కూడా సేమ్ మర్యాద మాకు లభిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు అయితే పోలీస్ బిహేవియర్ ఎట్లా ఉంది, ప్రజలు వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తున్నారని తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పెట్టి ఆయన కమిషనర్ ఆఫీస్కు అనుసంధానం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సంస్కరణ వల్ల మొత్తం పోలీసులలో మంచి మార్పు వచ్చింది. ఒక సివిలైజ్డ్ పోలీస్ తయారు చేసే విధంగా పోలీసు ముందుకు పోతా ఉంది. వాళ్లకు అన్ని కూడా